తెలంగాణలో అయితే డజన్ మందని కొండా సురేఖ్ గారు ఇప్పుడు మళ్ళీ మాట్లాడకపోవచ్చు, కానీ ఒక ఎలక్షన్ల ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో మా దగ్గర నల్గొండలో అంతా ముఖ్యమంత్రులే అని చెప్పి ఆమె చెప్పారు కదా. నాకు చాలా పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ విషయంలో. మా దగ్గర అంతా సీఎం క్యాండిడేట్లో కొట్టుకుంటానే ఉంటారు, ఏముండదు ఇక్కడ. ఇప్పుడు ఏం మాట్లాడకపోవచ్చు ఆమె అధికారంలో ఉన్నారు కాబట్టి. కానీ అక్కడ ఏంటంటే అక్కడ ఒకళ్ళు కాదు కదా అభ్యర్థి, ఎవరికి వాళ్ళకి లోపల. రైట్. అసెంబ్లీ సమావేశాల వేదికగా వారు జరగబోతున్నట్టు మన నిన్న సీఎం ప్రెస్ కాన్ఫరెన్స్ బట్టి మనకు అర్థమైపోయింది. అసెంబ్లీ సమావేశాలు ఏం జరగబోతుంది పాపరావు గారు? ఏం జరగబోతుంది కాదు, మామూలుగా అసెంబ్లీ సమావేశాలు చాలామంది చూడరు, ఈసారి చూస్తారు. ఎందుకంటే అచ్చంగా తెలంగాణ ప్రయోజనాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి దీనిలో. ఉత్తి కబుర్లు కాదు ఇక్కడ. అవును, నీళ్లు ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో జరగబోతున్న కృష్ణా నదీ జలాల విషయంలో కేఆర్బిఎం చేతిలోకి అది పోతే కేఆర్ఎంబి చేతిలోకి జరగబోయే పరిణామాలు. కాబట్టి చాలామంది ఈరోజు క్రికెట్ మ్యాచ్ అది పక్కన పెడితే దీన్నే చూస్తారని, అసెంబ్లీనే చూస్తారని అంతగా దానికి అంత ప్రాధాన్యత ఉన్నటువంటి సమావేశాలు. ఆ సమావేశాల్లో ఏదో ఉత్త ఇదేదో ఒక మూటేదో అదేదో ఉక్కు మనిషి ఎవరో ఒక మూట ఎవరో తెలిసేదని అన్నీ అర్థమయ్యే అవకాశాలు ఈ ఒక్క అసెంబ్లీ సమావేశంతో ఒక మూటేదో ఉక్కు మనిషి ఎవరో అనేది ఖచ్చితంగా ప్రజలకు అర్థమవుతుంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే సందర్భం ఒకటి వస్తుంది. కేసీఆర్ గారు టీఆర్ఎస్ ఏ తప్పులు చేయలేదు ఏమేం చెప్పాం, కానీ ఏంటంటే ఒక నిజాయితీ ఉంది, తెలంగాణకు చేయాలనే నిజాయితీ ఉందనే దానిలో మాత్రం నిస్సందేహంగా నిజం. టీఆర్ఎస్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా మళ్ళీ ఉద్యమం చేయాల్సి వస్తుంది, ఇంకొక ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి వస్తుందని. టీఆర్ఎస్ నాకు తెలిసి బీఆర్ఎస్ కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. అవును నిజమే, కానీ అంటే ఉద్యమం అంటే ఇప్పుడు మళ్ళీ అదే నిజమే. తెలంగాణ భౌగోళిక తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజాస్వామిక తెలంగాణ అన్నారు. ఈరోజు భౌగోళిక తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ భౌగోళిక పరిధిలో తెలంగాణ హక్కుల కోసం ఎక్కడా స్థానికంగా ఎవరి చేత కబ్జా చేయబడకుండా ఉండటం కోసం ఒక పోరాటం మళ్ళీ అవసరం. గతంలో ఏదో ఆంధ్ర వాళ్ళు ఇదని అన్నారు, కానీ ఇప్పుడు అందుకని ఏంటంటే ఒక ఉద్యమమే ఇది, ఒక ఉద్యమం అవసరం. కాబట్టి అంటే ప్రజలు చాలా ఆసక్తిగా చూస్తారు దీని పట్ల ప్రజలకు కూడా చాలా ఆందోళన ఉంటుంది, ఖచ్చితంగా చాలా ఆందోళన ఉంటుంది, చాలా సమస్యాత్మకం. కేఆర్బిఎం పరిధిలోకి పోవటం, కేఆర్బిఎం పరిధిలోకి పోవటం అంటే మళ్ళీ నీళ్ల పంపకాల్లో తెలంగాణకి ఏమైనా అన్యాయం జరుగుద్దా, ఏం జరుగుద్దా అనే ప్రశ్నలు. సరే ఈ మధ్యకాలంలో వేరే విషయాలు నేను లేవనెత్తాను, కానీ ఆంధ్ర వాళ్ళకు ఒక నీత, ఆటో వాళ్ళకు ఒక నీత అని చెప్పి కొన్ని ప్రశ్నలు నేను ఇంకొకళ్ళు ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఆ విషయం మాట్లాడిన. కానీ అందరూ పేదవాళ్ళే, అందరూ సమస్యలు ఉన్నవాళ్ళే. కానీ ఆటో వాళ్ళకి ఈ సంబంధించిన ఇష్యూస్ కూడా ఆంధ్ర ఇష్యూస్తో ప్రొజెక్ట్ చేయబడి చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తెలంగాణలో ఏంటంటే మళ్ళీ ఒక ఉద్యమ వాతావరణం వేగంగా వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అది అతిగా మాట్లాడటం వీటన్నిటి వల్ల మరీ సమస్య పెరుగుతుంది. రైట్, చూద్దాం ఏం జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాల వేదికగా రాష్ట్ర ప్రయోజనాలను ఎవరు తాకట్టు పెట్టారు, రాష్ట్ర ప్రయోజనాలను ఎవరు కాపాడుతున్నారనేది